మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ అండి. ఏ సీజన్ పడితే ఆ సీజన్లో చల్ల నీళ్ళకి అలవాటు అయిపోయారు. కూల్ వాటర్ ఖచ్చితంగా తాగుతున్నారు. మెయిన్లీ అలా కూల్ వాటర్ తాగడం వల్ల జలుబు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? డెఫినెట్గా అండి. వన్ ఆఫ్ ది రీజన్స్ మనకు జలుబు ఎక్కువ రావడానికి కోల్డ్ వాటర్ తాగడం, కోల్డ్ వాటరే కాకుండా కోల్డ్ పదార్థాలు, ఐస్ క్రీములు తినడం, లేకపోతే కోల్డ్ కేక్స్ తినడము, కోల్డ్ కాఫీస్ తాగడము, ఓవరాల్గా చల్లగా ఏవైతే చల్లగా ఉన్నాయో అవి తాగితే, అంతేకాకుండా చలికి ఎక్స్పోజ్ కావడం, చలిలో తిరగడం, ఆ టైంలో ఏమవుతుందంటే బ్యాక్టీరియాకి అది మంచి గ్రౌండ్ అనమాట. సో ఎప్పుడైతే కావాల్సిన బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ బాగా గ్రో కావాలంటే దానికి కావాల్సిన టెంపరేచరు, దానికి కావాల్సిన ఫుడ్, దానికి కావాల్సిన pH ఇస్తే బాగా పెరుగుతాయి అన్నమాట. మనకు మోస్ట్ ఆఫ్ ది టైం మనకు ఈ జలుబుకు సంబంధించిన బ్యాక్టీరియాలు కానీ ఈ వైరస్లు కానీ ఆ కోల్డ్ ప్రదేశం ఉన్నప్పుడు, అంటే కోల్డ్నెస్ ఉన్నప్పుడు బాగా మల్టిప్లై అవుతాయి అనమాట. దానికి మంచి ప్లే గ్రౌండ్ లాగా. ఎప్పుడైతే మనం దానికి అందిస్తామో అవి ఇంకా రెచ్చిపోతాయి అన్నమాట. డెఫినెట్గా కోల్డ్, ఈ కాఫ్ ఉన్నప్పుడు, ఈ కోల్డ్స్ ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళకి హోమియోపతి అనేది డెఫినెట్గా బాగా పనిచేస్తుంది. కొంతమందికి ఎంత కోల్డ్ తిన్నా రాదనమాట, కొంతమందికి కొంచెం కోల్డ్ తిన్నా వస్తుంది. ఇదేంటంటే ఇమ్యూనిటీలో తేడా ఉంటుంది. ఈ ఇమ్యూనిటీని బాగా ఆప్టిమైజ్ చేసుకొని మళ్ళీ కోల్డ్ రాకుండా ఉండాలి, దీని పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. సార్, ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేయగానే ప్రతి ఒక్కరు తీసుకునేది టీ. సో అట్లా ఎంటీ స్టమక్తో టీ తీసుకోవడం ఓకే అంటారా? అదొక ప్రమాదకరమా? టీ అనేది మంచిదండి. టీలో ఏముంటుందంటే మనకు మంచి ఫైటోకెమికల్స్ అని ఉంటాయన్నమాట. ఈ ఫైటోకెమికల్స్ చాలా రీసెర్చ్ జరిగింది. అవి DNA డ్యామేజ్ కాకుండా చాలా వందల యూజెస్ ఉన్నాయన్నమాట. టీని ఎలా తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఈ బెనిఫిట్స్ మీకు వస్తాయా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టీ తాగుతున్నారు, దాంట్లో 10 స్పూన్లు చక్కెర వేసుకొని తాగారు. హైలీ డేంజరస్. అంతకంటే చెడు అలవాటు ప్రపంచంలో ఇంకోటి లేదు. మీరు పొద్దున్న లేచి 5 గంటలకు 6 గంటలకు టీ తాగుతున్నారు, అది మంచిది కాదు. టీ తాగండి, 11 o'clock తర్వాత తాగండి, ఒక కప్పు తాగండి, షుగర్ లేకుండా తాగండి, అది హెల్దీ. మళ్ళీ గంటకి టీ తాగడము, అరగంటకు టీ తాగడము, దాంట్లో కల్తీ పాలు వేసుకొని టీ తాగడము, ఆ టీ తాగేటప్పుడు బిస్కెట్లు తినడము, ఇవన్నీ చేయకూడదు అనమాట. టీ తాగండి, రోజుకు ఒకసారి తాగండి, లేకపోతే 2 సార్లు తాగండి. టీని ఎలా తాగుతున్నాం అనే దాన్ని బట్టి అది హెల్దీనా కాదా అని చెప్తామన్నమాట. సో బేసిక్గా మనకు ఈ లివ్ లైక్ అన్ అనిమల్లో టీ గురించి కంప్లీట్గా ఒక సబ్ చాప్టర్ ఉంది. టీ వల్ల యూజెస్ ఏంటి, కాఫీ వల్ల యూజెస్ ఏంటి, ఎలా తాగాలి, ఎలా తాగకూడదు అని కంప్లీట్గా బుక్ చూసి తెలుసుకోవచ్చు అనమాట. సార్, చాలా మంది రోజు డైట్ ప్లాన్ అని చెప్పి గుడ్లు తింటా ఉంటారు హెవీగా, అదే ఒక రిధంగా పెట్టుకొని. మరి రోజు తినొచ్చు అంటారా? ఓకే నా బాడీకి అన్ని ఎగ్స్ తింటా ఉంటా, లేకపోతే అది కూడా ఒక హానికరం అంటారా అన్ని ఎగ్స్ తినడం? చాలా మందికి ఒక మిత్ ఉందండి, ఎగ్స్ మంచివి కాదు, దాంట్లో కెమికల్స్ ఉంటాయి, దాంట్లో ఏవేవో కలుపుతారు, దాంట్లో యాంటీబయాటిక్స్ ఉంటాయి, దాంట్లో హార్మోన్స్ ఉంటాయి, దాంట్లో హెవీ మెటల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయని ఏదేదో చెప్పి ఎగ్స్ మంచిది కాదని చెప్తుంటారు. బట్ వేరే చాలా తిండితో పోలిస్తే ఎగ్స్లో చాలా తక్కువ ఉంటాయి. ఎగ్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కావాల్సిన ప్రోటీన్ ఉంటుంది, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఎగ్లో ఏంటంటే కార్బోహైడ్రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లో కార్బోహైడ్రేట్ తీసుకోవడం అనేది మనిషికి చాలా హెల్దీ అనమాట. ఎగ్ అనేది సూపర్ ఫుడ్. ఎగ్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాలి. అట్లీస్ట్ 3 నుంచి 4 ఎగ్స్ తీసుకున్నా కూడా రోజుకి ఏమీ కాదు, చాలా మంచిది. మనం ఎగ్స్ తినండి అంటే చాలామంది ఏం చేస్తారంటే, మనకు ఒక సినిమాల్లో చూపిస్తుంటారు, మీరు డైట్ పాటించాలి, సలాడ్ తినండి, లేకపోతే మంచిగా చికెన్ తినండి, మటన్ తినండి అంటే ఒకడు వచ్చి భోజనానికి ముందా భోజనానికి తర్వాత అని అడుగుతాడు అనమాట. సో ఎగ్స్ తినండి అంటే వేరేవి తగ్గించి ఇవి తినండి అని, అంతేగాని దాంతోపాటు ఇవి తినండి అని కాదు. నేను రోజు హలీం తింటాను అనమాట. ఒకటి నేను ఏం తింటానంటే ఆ రోజుకి ఒక హలీం మాత్రమే తింటాను. పొద్దున టిఫిన్, కాఫీలు ఇవన్నీ ఏం లేదు. నేను ఎవరన్నా అడిగితే నువ్వు హలీం తిన్నావా అని అడిగితే తిన్నానండి. ఎన్ని తిన్నావంటే ఈ సీజన్లో 30 హలీములు, రోజుకు ఒక హలీం తిన్నా. వాడేమనుకుంటాడు, అరే ఇన్ని హలీములు తిన్నాడు వీడు ఎందుకు వెయిట్ గెయిన్ కాడు అని. నేను హలీం తింటే ఏంటంటే ఆ రోజుకు ఒకటే హలీం తింటాను, కొంచెం సలాడ్ తింటాను, ఆ రోజుకంతా తినేది అదే. మీరు ఎగ్స్ తినమంటే భోజనానికి ముందా భోజనానికి తర్వాత అని కాకుండా ఎగ్స్ తినండి, మీట్ తినండి, నట్స్ తినండి,
ఎంత తినాలో అంత తినడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్స్ గురించి సపరేట్ చాప్టర్ ఉంది బుక్లో. ఎగ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎగ్స్ ఎప్పుడు తినాలి, ఏ టైంలో తినాలి, ఎటువంటి ఎగ్స్ తినాలని క్లియర్గా ఈ బుక్లో మనం మెన్షన్ చేసామన్నమాట. సో చాలా మంది కాఫీ తాగుతూ ఉంటారు కదా, మరి మన శరీరం పైన కాఫీ యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటారు ఊరికే తాగుతూ ఉంటే? రైట్. కాఫీ గురించి సింపుల్గా చెప్పాలంటే అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ అనమాట. కాఫీ అనేది ఒక అడిక్షన్, రైట్? ఒక్కసారి కనుక మీరు కాఫీని అడిక్ట్ చేసుకున్నారంటే దాన్ని లేకుండా ఉండలేరనమాట. అది ఉంటేనే మీకు ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే మీ న్యూరో ట్రాన్స్మిటర్స్ని ట్రిగ్గర్ చేస్తుంది, ఎస్పెషల్లీ డోపమైన్ని ట్రిగ్గర్ చేస్తుంది, అంటే హ్యాపీ హార్మోన్. మీ హ్యాపీనెస్ అనేది మీ చేతిలో కాకుండా ఒక కెమికల్ చేతిలోకి ఇస్తారనమాట. అది నెంబర్ 1 ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే కాఫీ అనేది దాంట్లో కెఫైన్ అనే కెమికల్ ఏం చేస్తుందంటే మన బ్రెయిన్లో అడినసిన్ రిసెప్టార్స్ అని ఉంటాయి, పోయిన్ని దాన్ని బ్లాక్ చేస్తుంది. ఎప్పుడైతే అడినసిన్ రిసెప్టార్ని బ్లాక్ చేస్తుందో నిద్ర రాదనమాట మీకు. కాఫీ అనేది చాలా డిటర్మెంటల్ టు హెల్త్. ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల కాఫీ అనేది మంచిది కాదు. కాఫీ గురించి బుక్లో సపరేట్ చాప్టరే ఉంది. కాఫీ ఎందుకు మంచిది కాదు అంటే మొత్తం మెకానిజం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశామన్నమాట. ఈ బుక్ చదివిన వాళ్ళకి కాఫీ చాలామంది వెంటనే కాఫీ మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారంట. కాఫీ అనేది ఎటువంటి పరిస్థితిలో మంచిది కాదు. దాంట్లో మనం చాలామంది చూస్తూ ఉంటాం అనమాట, కాఫీ వల్ల ఆ లాభం ఉంది, ఈ లాభం ఉంది. ఇవన్నీ టెంపరీ లాభాలు. కాఫీ చేస్తే మేము మేల్కుంటాము, చదువుతాము అంటారు. నెక్స్ట్ రోజు నుంచి నీకు కాఫీ లేకపోతే మళ్ళీ నిద్ర రాదు, లేకపోతే ఇంకా మేల్కోలేరు. లేకపోతే కాఫీ మీకు హ్యాపీనెస్ కావాలంటే కాఫీ తాగాల్సిందే, లేకపోతే సిగరెట్ తాగాల్సిందే. అదొక అడిక్షన్ లాగా మారిపోతుంది అనమాట. సో అందుకు ఎటువంటి పరిస్థితిలో కాఫీ అనేది ఎటువంటి అడ్వాంటేజెస్ లేవు. సార్ చాలా మంది ఇప్పుడున్న జనరేషన్లో ఎక్సర్సైజ్ అంత చెయ్యరు, అంటే ఉన్న హడావిడి లైఫ్లో జాబ్కి వెళ్ళాలి, టైం అయిపోతుందని ఎక్సర్సైజ్ స్కిప్ చేస్తూ ఉంటారు. ఒకవేళ స్కిప్ చేయడం వల్ల ఎలాంటి మార్పులు జరుగుతాయంటారు మన శరీరం పైన? ఎక్సర్సైజ్ గురించి మనము డిస్కస్ చేయాలి అంటే సపరేట్ పోడ్కాస్టే పెట్టచ్చండి. ఒక 2 to 3 hours పోడ్కాస్టే పెట్టచ్చు. అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎక్సర్సైజెస్ వల్ల. ఎక్సర్సైజ్ కనుక చేస్తే మీ బాడీలో లాభం లేని సిస్టమ్ అంటూ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకోండి, హార్ట్ సిస్టమ్ తీసుకోండి, నర్వస్ సిస్టమ్ తీసుకోండి, కిడ్నీస్ తీసుకోండి, రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకోండి, ఏ పార్ట్ అన్నా తీసుకోండి పాజిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఏ హెల్త్ పారామీటర్ అన్నా, ఏ టెస్ట్ అన్నా చేయించుకోండి, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఒక సెల్ దగ్గర నుంచి, ఒక టిష్యూ దగ్గర నుంచి, ఒక ఆర్గాన్ దగ్గర నుంచి, ఒక ఆర్గాన్ సిస్టమ్ దగ్గర నుంచి హోల్ హ్యూమన్ బాడీ వరకు ఎక్సర్సైజ్ అనేది చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. నెంబర్ 1 బెనిఫిట్ ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే డైరెక్ట్గా మీ లైఫ్ స్పాన్ అనేది పెంచుతుంది. మీరు ఎక్సర్సైజ్ చేయకుండా 60 ఏళ్ళు బతికితే, మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే 80 ఏళ్ళు బతుకుతారంట. 20 ఏళ్ళ లైఫ్ స్పాన్ని ఎక్సర్సైజ్ అనేది పెంచుతుంది. మనకి బుక్లో ఎక్సర్సైజ్ అనేది మేజర్ చాప్టర్ ఉంది. 3rd చాప్టరే ఎక్సర్సైజ్ అనమాట. దీంట్లో ఎన్ని రకాల ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఏ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, ఏ ఎక్సర్సైజెస్ చేయకూడదు, ఏ టైంలో చేయాలి, ఏ టైంలో చేయకూడదు అని క్లియర్గా ఈ బుక్లో మెన్షన్ అయి ఉంటుంది అనమాట. సార్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలా మంది జాబ్స్ చూసుకుంటే సాఫ్ట్వేర్ సైడ్ అయినా ఏ ఫీల్డ్లో ఉన్నా మినిమం వెళ్ళిన 8 hours 6 hours కూర్చొనే జాబ్ చేయాలి. మరి అలా కూర్చొని చేయడం వల్ల వీళ్ళకి ఏదన్నా ప్రమాదకరం అంటారా జీవన శైలి ప్రకారంగా చూసుకుంటే? రైట్, డెఫినెట్గా అండి. మనం పాస్ట్కి వెళ్ళినప్పుడు, మనం ఎప్పుడైతే అడవుల్లో బతికే వాళ్ళమో ఏ మనిషి 6 గంటలు కూర్చోలేదు. పొద్దున 7 o'clock 8 o'clock లేసేవాడు, 10 o'clock 11 o'clock హంటింగ్ పోయేవాడు. ఒక్కసారి హంటింగ్ పోతే ఈవినింగ్ 5 వరకు 6 వరకు ఎండలో తిరిగేవాడు, నడిచేవాడు, పరిగెత్తేవాడు, సో వేరే వాళ్ళతో కొట్లాడేవాడు. ఇటువంటి లైఫ్ స్టైల్కి డిజైన్ అయిన బాడీ మనదన్నమాట. దాన్ని మనం తెచ్చి ఏ టైంలో యాక్టివ్గా ఉండాలో ఒక రూమ్లో కూర్చొని లైట్లన్నీ ఆఫ్ చేసుకొని ఆ కంప్యూటర్ ముందు కూర్చొని చేస్తే ఏంటంటే అన్ని రకాలుగా బాడీ అనేది డ్యామేజ్ అవుతుంది. మీరు ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, కార్డియాక్ సిస్టమ్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, మీ మైండ్ కానీ, మీ ఫిజిక్ కానీ, మీ ఫిజియాలజీ కానీ, అంటే ఫిజియాలజీ అంటే ఏ సిస్టమ్ అన్నా కూడా చాలా దెబ్బతింటుంది. సో ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్, ఏ టైంలో ఎక్సర్సైజ్ చేయాలనేది ఈ బుక్లో క్లియర్గా ఇచ్చామన్నమాట. ఎక్సర్సైజ్ గురించి 3rd చాప్టర్ ఉంటుంది దీంట్లో ఈ చాప్టర్లో ఎండ్లో ఎక్సర్సైజ్ గురించి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేసింది అనమాట.